నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన కువైట్ ఎయిర్వేస్ విమానం అకస్మాత్తుగా మనం చూసుకుంటే మస్కట్ విమానాశ్రయంలో దిగింది. వివరాల్లోకి వెళితే డిసెంబర్ 5వ తేదీ రాత్రి 8:40 కువైట్ ఎయిర్వేస్ విమానం కువైట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లిన తర్వాత దగ్గర హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత ఉన్నట్లుండి ఆ యొక్క విమానం ఏదైతే ఉందో దాన్ని అయితే రిటర్న్ తిప్పడం జరిగిందనమాట. దాదాపు 2 గంటల సమయంలో అయితే మస్కట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వడం జరిగింది. అలాగే దానికి సంబంధించి సాంకేతిక లోపమా లేకపోతే ఏదైనా ఇబ్బందులు కలిగాయని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అలాగే ఆ యొక్క ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులు కావచ్చు, మన భారతీయులు కావచ్చు, మస్కట్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వేరే విమానం ఏదైనా చూపిస్తారా లేకపోతే ఈ యొక్క విమానంలోనే మమ్మల్ని పంపిస్తారంటే కానీ ప్రస్తుతం వాళ్ళు వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. కువైట్ ఎయిర్వేస్ అధికారుల నుంచి కానీ కువైట్ ఎయిర్వేస్ సిబ్బంది నుంచి కానీ సరైన సమాధానం రావడం లేదని చెప్పేసి ప్రస్తుతం మస్కట్ ఎయిర్పోర్ట్ లో మనం చూసుకుంటే విమానం ల్యాండ్ అయ్యి ఉంది. అలాగే కువైట్ ఎయిర్వేస్ మనం చూసుకుంటే 2-3 రోజుల క్రితమే ఒక ప్రకటన చేసింది. కువైట్ ఎయిర్వేస్ విమానాలలో సాఫ్ట్వేర్ అప్డేట్ జరుగుతూ ఉంది, దానివల్ల విమానాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి, రీషెడ్యూల్ చేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం కువైట్ నుంచి బయలుదేరిన మన భారతీయులు మస్కట్ విమానాశ్రయంలో అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే దానికి సంబంధించి కువైట్ ఎయిర్వేస్ స్పందించి వెంటనే ఆ యొక్క ప్రయాణికులను హైదరాబాద్ చేర్చే విధంగా చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కువైట్ నుంచి బయలుదేరిన విమానం హైదరాబాద్ కు వెళ్లకుండా మస్కట్ విమానాశ్రయంలో ఎందుకు దిగింది, ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడిందా లేకపోతే ఏమైనా ఇంకా కారణాలు ఉన్నాయని తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మనం చూసుకుంటే ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారు. వారిని మళ్ళా వేరే విమానంలో కానీ లేకపోతే అదే విమానం ఏదైనా రిపేర్ ఉంటే దాన్ని చేసి పంపిస్తారా లేదా అని తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ ఆ యొక్క విమానంలో ఎవరైనా ప్రయాణిస్తూ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు ఏం జరిగిందని చెప్పేసి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.